తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ ఈవీ ఎలక్ట్రికల్ 2-వీలర్ వెహికల్స్ దగ్గర ఉన్నాం కదా. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నట్టయితే టెక్నికల్ పరంగా కానివ్వచ్చు అండ్ వెహికల్ బ్యాటరీ కానీ అండ్ వెహికల్ లో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని మనం తెలుసుకున్నాము. బట్ ఒకసారి మీకోసం మీ అందరికీ కూడా ఈ రాయల్ ఈవీ 2-వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి నేను మీకు చూపించేస్తున్నా. సో నాతో పాటు ఫాలో అయిపోండి. ఇక్కడ ఏంటంటే రాయల్ ఈవీలో 35,000 నుంచి ఇనీషియల్ గా 1,35,000 వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ తో వీళ్ళు వెహికల్స్ అనేది డిజైన్ చేసుకున్నారు. అండ్ మనం బయట చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మనం చాలా భయపడిపోతూ ఉంటాం. అమ్మో ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీస్ చాలా ప్రాబ్లం వస్తుంది, బరస్ట్ అవుతుంది, బర్న్ అవుతుంది అని. బట్ ఇక్కడ రాయల్ ఈవీ ఎలక్ట్రికల్ 2-వీలర్ వెహికల్స్ దగ్గర మాత్రం సీరియస్లీ అలాంటి భయమే లేదండి. బికాస్ వాళ్ళు ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీతో మంచి బ్యాటరీస్ని కూడా వాళ్ళు యూజ్ చేస్తూ అండ్ అలానే కూడా బ్యాటరీస్ని మంచిగా వాళ్ళు డిజైన్ చేస్తూ అండ్ ది బెస్ట్ టెక్నాలజీతోని బ్యాటరీస్ ప్యాకప్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో మనకి బ్యాటరీస్ అనేది ఎండలో వెళ్ళినా వానలో వెళ్ళినా ఎక్కువసేపు ఎండలో ఉన్నా కూడా వెహికల్ అనేది బర్న్ అయిపోవడం, బరస్ట్ అవడం అనేది జరగదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ లైవ్ లో కూడా చూసాము. అండ్ ఇక్కడైతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నాను కదా, ఇగోండి ఇక్కడే వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళ గూడెంలోనే వెహికల్ ని తయారు చేస్తున్నారు. 2-వీలర్ ఇగోండి. ఫస్ట్ మనం బేసిక్ గా మనం ఇందాక చూసుకున్నట్టయితే విజువల్స్ లో, సో ఫస్ట్ అయితే ఐరన్ రాడ్స్ ఇవ్వండి ముందు ఇలాగ వెహికల్ స్టాండ్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తారు. రెడీ చేసి ఇవ్వండి డిజైన్ టూల్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఆ టూల్ పైన మిషన్ పైన ఆల్రెడీ వెహికల్ అనేది ఎలా సైజ్ ఉండాలి మెజర్మెంట్స్ అన్నిటితో కూడా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అండ్ ది బెస్ట్ ఏంటంటే మనకి చాలా వరకు చాలా చెప్పారు కదా వెహికల్స్ లో మనకి దొంగలు పడకుండా ఉండడానికి, లేదంటే వెహికల్ ఎక్కడైనా మనం పార్క్ చేసేటప్పుడు ఎవరైనా మనకి తెలియని అన్నోన్ పర్సన్స్ వెహికల్ కనుక బయటకు తీసుకెళ్తే అది అలారం మోగుతుంది అని చెప్పి. అండ్ నేను చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా అప్డేటెడ్ అయ్యాయి. బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించిన థింగ్ ఏంటంటే బేసిక్గా కార్కి వెళ్ళేటప్పుడు మనం లాక్ కానీ అన్లాక్ కానీ మనం కీస్ ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇదిగోండి ఇక్కడే చూద్దాము. సో ప్రతిదానికి అయితే మనం ఓన్లీ లాక్స్ మాత్రమే చూస్తాము. బట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి ఏంటంటే కార్కి ఎలా అయితే మనకి బటన్ అండ్ అంటే లాక్ అండ్ అన్లాక్ ఎలా ఇస్తారో అలాగే వీళ్ళు ఇచ్చారు. బట్ ఇక్కడ ఒకసారి ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. బ్రో ఇదేంటి లాక్ వీల్ లాక్ అవుతుందండి. ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేస్తే వీల్ లాక్ అంటే వెహికల్ ఎవరిని తీసుకెళ్దామన్నా మూవ్ అవ్వదు, వెహికల్ అనేది మూవ్ అవ్వదు. ఓకే, మరి ఇది అది లాక్ ఆఫ్ చేయడానికి అనమాట. వీల్ లాక్ అయిన తర్వాత అది నొక్కితే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ బటన్ ఏంటంటే వీల్ లాక్ అవ్వడానికి, ఇది ఒకసారి క్లిక్ చేస్తే కనుక లాక్ అనేది అన్లాక్ అవుతుంది, ఓపెన్ అవుతుంది బైక్. దీన్ని కనుక డబుల్ క్లిక్ చేసినట్టయితే 2 వీల్స్ కూడా లాక్ అయిపోతుంది. అండ్ లాస్ట్ ఇది వచ్చేసేటప్పటికి డబుల్ ప్రెస్ చేస్తే డిస్ప్లే ఆన్ అవుతుంది. ఓకే, సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఏ బైక్ అయినా సరే బేసిక్ గా మనం బటన్ ప్రెస్ చేయడమో లేకపోతే ఇక్కడ కిక్ ఇవ్వడమో చేస్తే స్టార్ట్ అవుతుంది కదా. బట్ అలా కాకుండా ఇగోండి లాస్ట్ ఉన్న బటన్ ని కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనం వెహికల్ అయితే రన్ చేయొచ్చు. అంతేనా? యా, సూపర్. ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. సేమ్ ఇది కూడా అంతే కదా. సో ఈ లాక్ అయితే మాత్రం నాకు మన కార్ ఎలాగా డ్రైవ్ చేసే ఫీల్ ఉంటుందో సో మన బైక్ ని కూడా అలాగే డ్రైవ్ చేసే ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చెప్పారు కదా ఇలాగా క్లాప్ కొడితే సౌండ్స్ వస్తాయి కదా, వీల్ లాక్ అయ్యేటప్పుడు సౌండ్స్ వస్తుంది. అది ఒకసారి అక్కడ మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దామా, రండి. సో ఈ బైక్ అయితే కనుక మనం ఆల్రెడీ లాక్స్ అన్లాక్ గురించి నేను మీకు లైవ్ లో చూపించాను కదా. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒకసారి చూసేద్దాం. సో ఇది డిస్ప్లే ఆన్ అవుతుంది కదా, పీ మోడ్ అని చెప్పాను కదా, పార్కింగ్ మోడ్. ఏదండి ఇది క్లిక్ చేయాలా? ఇది అన్లాక్ బటన్ మేడం. అన్లాక్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. అన్లాక్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఆన్ చేసి వెహికల్ రన్ చేయడానికి పార్కింగ్ మోడ్ బ్రేక్ అప్లై చేస్తే ఆటోమేటిక్ పార్కింగ్ మోడ్ ఈ బటన్ ఈ బటన్ 2 టైమ్స్ అప్లై చేస్తే ఆన్ అయిపోతుంది. ఎస్, సో మనం ఈ బటన్ ని మనం ఆన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే ఆన్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ మోడ్ లో కూడా మనకి సిస్టమ్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే మనం పార్కింగ్ మోడ్ లో పెట్టేసాం అనుకోండి, వెంటనే ఇది ఎక్సలరేటర్ ఇవ్వగానే బండి ముందుకు వెళ్ళిపోకుండా చాలా సేఫ్ గా పార్కింగ్ మోడ్ లోకి వస్తుంది అనమాట. మనం స్లోగా నిదానంగా తీసుకెళ్లేటట్టు. ఎందుకంటే చాలా మంది ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నా లేదు అంటే వాళ్ళు సరదా ఉంటుంది ఈ బటన్స్ ప్రెస్ చేసే కానీ టక్క టక్క మని రేజ్ ఇచ్చేయడం,
వెహికల్ ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం నవేడేస్లో. బట్ అలాంటిది ఏం లేకుండా వీళ్ళు చాలా సేఫ్గా అన్లాక్ ఆల్రెడీ డిస్ప్లే బటన్ ఏదైతే ఇచ్చారో అది కనుక క్లిక్ చేస్తే పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ కొత్తగా బండి నేర్చుకునే వాళ్ళకి కూడా వెంటనే ఎక్సలరేటర్ కంగారు పడి ఇచ్చేస్తే బండి వెళ్ళిపోకుండా చాలా సేఫ్గా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి బ్రేక్ అప్లై చేసిన వెంటనే పార్కింగ్ మోడ్ అనేది పోతుంది. ఓకే. అప్పుడు డ్రైవింగ్ మోడ్ కి ఓకే. సో విన్నారు కదా, పార్కింగ్ మోడ్ అనే ఆప్షన్ పోవాలి అంటే ఇగోండి జస్ట్ బ్రేక్ ని క్లిక్ చేస్తే అక్కడ పార్కింగ్ మోడ్ పోయి ఇంకా మనం బండి తీసేసుకోవచ్చు, బండి డ్రైవ్ చేసుకోవచ్చు. అంటే చాలా సేఫ్ అన్నమాట మనకి ఈ వెహికల్ అనేది. 3 మోడ్స్ ఉంటాయి మేడం, 1 to 3 అని మోడ్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మన డిస్ప్లే మీద కూడా షో చేస్తుంది. ఈ ఫస్ట్ మోడ్ లో ఉండేటప్పుడు వెహికల్ ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది అన్నమాట, అంటే మనకి 40 స్పీడ్ లో వెళ్తుంది అన్నమాట. ఫస్ట్ మోడ్ లో అయితే 40 స్పీడ్ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే లో కూడా మనకి 1 2 3 మోడ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే సెకండ్ మోడ్ లోకి వెళ్ళేసరికి వెహికల్ స్పీడ్ పెరుగుతుంది, 60 లో వెళ్తుంది. అలాగే థర్డ్ మోడ్ కి వెళ్ళేసరికి ఆటోమేటిక్ ఇంకొంచెం వెహికల్ స్పీడ్ పెరుగుతుంది మేడం. 75 74 వరకు మనకి స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది మేడం దీంట్లో మనకి. అంటే వెహికల్ ఇప్పుడు లేడీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వెహికల్ బ్యాక్ సైడ్ కి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఆర్ మోడ్ లో పెడితే మనకి ఇక్కడ రివర్స్ చూపిస్తుంది. సో రివర్స్ బటన్ లో పెట్టాక స్లోగా అంటే యాక్సిలరేటర్ ఇస్తే ఆటోమేటిక్ వెహికల్ వెనక్కి కూడా మూవ్ అవుతుంది. మీరు వీల్ కూడా చూడొచ్చు, వెహికల్ వెనక్కి కూడా మూవ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. అంటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఇక్కడ ఈ రాయల్ ఈవీ వెహికల్ వాళ్ళది. మనం బేసిక్ గా రివర్స్ అనేది మనం కార్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, బట్ ఇక్కడ ఈ వెహికల్ లో మాత్రం ఇక్కడ రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ రివర్స్ బటన్ క్లిక్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్సలరేటర్ ఇవ్వగానే బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట. అంటే కొత్తగా బండి నేర్చుకునే వాళ్ళకి బ్యాక్ తీయాలన్నా బ్యాక్ కి వెళ్ళాలి అన్నా కూడా కొంచెం భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో కూడా మనకి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేది కనిపిస్తుంది ఈ డిస్ప్లేలో. అండ్ అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మనకి బ్యాటరీ లెవెల్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తోంది. అండ్ రివర్స్ మోడ్ అనేది డిస్ప్లేలో కనిపిస్తోంది, అండ్ స్టార్ట్ మోడ్ కనిపిస్తుంది, అండ్ పార్కింగ్ మోడ్ కనిపిస్తుంది. అండ్ బ్రేక్ అనేది వన్స్ ఒకసారి ఆన్ చేసి అదే క్లిక్ చేసి వదిలిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఎక్సలరేటర్ ఇస్తామో ఇక్కడ బండి రెడీ టు డ్రైవ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ మీకు అలారం అనేది కూడా ఉంది కదా, అది ఎలాగ ఒకసారి చెప్తారా? అలారం అనేది ఇది ఇప్పుడు ఈ రిమోట్ లో ప్రెసెంట్ ఈ బటన్ ఉంది కదా మేడం, ఈ బటన్ 2 times అప్లై చేస్తే వెహికల్ ఆన్ అయిపోతుంది. అలాగే దీన్ని అన్లాక్ చేసుకుంటాం, ఇది ఒక ఫంక్షన్. అలాగే ఇప్పుడు థెఫ్ట్ లాకింగ్ అన్నాం కదా, ఇక్కడ లాక్ బటన్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఒకసారి ప్రెస్ చేస్తే మీరు ఎవరైనా వెహికల్ టచ్ చేసినా ఆటోమేటిక్ గా కంటిన్యూస్ గా సౌండ్ చేస్తుంటది. అలాగే మీకు వీల్ కూడా లాక్ అయిపోతుంది మేడం. ఇక్కడ మీరు ఎలా చూసినట్టయితే వీల్ కూడా లాక్ అయిపోతుంది మేడం. వెహికల్ ఎవరు పట్టుకెళ్ళడానికి కూడా చాయిస్ ఉండదు అసలు, కంటిన్యూస్ గా. మళ్ళీ దీన్ని యాక్చువల్ గా థెఫ్ట్ లాక్ అన్నమాట. ఈ బటన్ కనుక మనం ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి వీల్ అనేది బ్యాక్ సైడ్ చాలా లాక్ అయిపోతుంది. అండ్ ఎవరైనా సరే టచ్ చేస్తే సౌండ్ చేస్తుంది, చూసారా ఎలా అరుస్తుందో. అలాగే ఇలా తీసినప్పుడు కూడా వెహికల్ రన్ అవుతుంది, మూవ్ అవుతుంది. సూపర్. సో అన్లాక్ చేసే వరకు అది సౌండ్ చేస్తుంటుంది. అన్లాక్ చేయండి, అన్లాక్ బటన్ ఉంది కదా, అది అప్లై చేస్తే అప్పుడు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తుంది. ఎస్, చూసారా బండి మూవ్ చేయడానికి కూడా టైర్ అనేది లాక్ అయిపోయింది కాబట్టి బండి కూడా వెళ్ళట్లేదు. అండ్ మళ్ళీ ఈ కీ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ గా లాక్ చేసేంత వరకు కూడా ఈ వెహికల్ అనేది మూవ్ అవ్వదు, అలా అరుస్తూనే ఉంటుంది, అలారం అవుతూనే ఉంటుంది. బట్ చాలా సేఫ్టీ మెజర్స్ అనేది వీళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ముఖ్యంగా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం 5 hours కనుక ఛార్జ్ పెట్టి అంటే బ్యాటరీని ఫుల్ చేసిన తర్వాత మనం 160 kilometers చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ అంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా 160 kilometers అని నేను చెప్పట్లేదు. ఇనిషియల్ గా 35,000 నుంచి ఉన్నాయంటే వాళ్ళ బ్యాటరీ కానీ వాళ్ళ మోటార్ ఇవన్నీ కూడా ఆ రేంజ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒకసారి 1 ఛార్జ్ అయిన తర్వాత 80 kilometers నుంచి 160 kilometers అంటే హై ఎండ్ వెహికల్ 160 kilometers వరకు వీళ్ళు రెడీ చేసిన వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. అండ్ చాలా చాలా బాగుంది వెహికల్ అయితే. మనకి ఎలక్ట్రికల్ వెహికల్ ఎండలో పెట్టిన వర్షంలో తడిచినా కూడా అది బర్న్ అయిపోతుందనో బర్స్ట్ అయిపోతుందనో కాలిపోతుందన్న ఇంటెన్షన్ అయితే మనకి లేనే లేదు. బికాస్ వీళ్ళు బ్యాటరీస్ కూడా చాలా ఓన్గా అంటే వాళ్ళ గూడెంలోనే రాయల్ ఈవీ వాళ్ళు మాత్రమే బ్యాటరీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అండ్ వెహికల్స్ కూడా వాళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో చాలా సేఫ్గా ఉంటుంది. మనం లైవ్లో వచ్చి చూడాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా ఏ ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు.
అండ్ ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ఇప్పుడు నేనైతే ప్రజెంట్ మన విశాఖపట్నం పెందుర్తి దగ్గర నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాను. సో రాయల్ ఈవీ వాళ్ళది మీరు ఒకసారి చూసుకున్నట్టయితే కంప్లీట్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే రెడీ అవుతున్నాయి అండ్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఇక్కడే ఫిట్టింగ్ అంతా కూడా జరుగుతుంది, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అండ్ బ్యాటరీ ఇన్బుల్ట్ దగ్గర నుంచి అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా లొకేషన్కి వచ్చి కూడా చూడొచ్చు. సో ఎవరికి వెహికల్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, మిస్ కాకండి. సో 35,000 నుంచి 1,35,000 వరకు వెహికల్స్ ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్.